జోగులాంబ గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఆస్తుల కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం బాధాకరమైన విషయమని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో భూములు, ఆస్తుల కొనుగోలుపై రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి అవస్థలకు గురిచేశాయని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై మరొకసారి ఆలోచించి అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము వాళ్ళని కూడా కోరుతున్నాము. ఇంకోటి ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ కూడా మాకు ఏమైందంటే వచ్చిన ప్రభుత్వం సీఎం గారు ఒక నెలకల్లా ఈ ఎల్ఆర్ఎస్ వదులుతా అన్నాడు. ఇంతవరకు కూడా వదలలేదు. దానివల్ల కూడా మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ప్లాట్లు మన ల్యాండ్ మీద ఉండేవి, ఈ ప్లాట్లు కూడా ల్యాండ్ మీద ఉండేవి పెంచాలి. అవి ఇంతవరకు కూడా మాకు రిలీజ్ చేయలేదు. అందుకు బాగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు సీఎం గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్కెట్ వాల్యూ కూడా పెంచకుండా ఎవరు చూసుకొని చేయాలని మేము ఆలోచన మీద ఇప్పుడు వరకు సీఎంకి విజ్ఞప్తి చేయాలని కోరుచున్నాము. ఒక విలేకరు చూస్తున్నాము. ప్లాట్ల విలువ ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో 2 సార్లు పెంచి తారాస్థాయి చేసినాడు. దీన్ని ఈ విధంగా మేమందరం పునరాలోచించి అందరం సమావేశం అయ్యి దీని మీద మనం ఒకటి సీఎం గారికి మన ఆవేదన తెలియపరచాలని, సామాన్య ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుందో, ప్లాట్ కొనలేని పరిస్థితి, కొంటే దానికి రిజిస్ట్రేషన్ చేయాల్సిన పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనమందరము సీఎం గారికి మనందరి తరఫున ఒక నివేదిక సమర్పించుకోవాలని కోరుతున్నాము. మార్కెట్ విలువని పెంచాలనుకుంటున్న సీఎం గారి విజ్ఞప్తిని దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని దాని మీద ఆలోచించవలసిందిగా విలేకరుల సమావేశంలో మేమందరం కోరుతున్నాం. సమావేశం జరగమైంది. ఈ సమావేశం ఎందుకనగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో రియల్ ఎస్టేట్ యొక్క భూముల విలువ, ఫ్లాట్ల విలువ 2 సార్లు పెంచడం జరిగింది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ప్రజెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇప్పుడు మళ్ళీ రేట్లు పెంచాలని చెప్పి, వాల్యుయేషన్ పెంచాలని చెప్పి, పైన చాలా రుసుము పెంచాలని చెప్పి ఈ నెలలో ఖచ్చితంగా పెంచి తీరుతామని చెప్పి ప్రకటన ఇస్తున్నారు. కావున దయచేసి ప్రజలు ఇబ్బంది పడకుండా, వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా ఏదైతే ఎల్ఆర్ఎస్ వదులుతామని చెప్పిండ్రో అది కూడా ఖచ్చితంగా వదిలి రేట్లు పెంచే విషయంలో పునరాలోచించాలని చెప్పి జోగులాంబ గద్వాల జిల్లా రియల్ ఎస్టేట్ సంఘం అసోసియేషన్ నుండి ముఖ్యమంత్రి గారికి మరియు సబ్ రిజిస్ట్రార్లకు రాష్ట్ర